ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితుల్లో పెద్ద మార్పులు లేవు, అంటే గ్రహాల్లో పెద్ద మార్పులు ఏమీ జరగలేదు. అందువల్లనే యోగించేటువంటి గ్రహాలు అట్లాగే యోగిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తృతీయ స్థానమందు ఉండేటువంటి కుజుడే ప్రధానమైన గ్రహం. ఇది గత వారంలోనూ మనం చెప్పుకున్నాం, అంత క్రితం వారంలోనూ చెప్పుకున్నాం, జూన్ నెల 7వ తారీఖు దగ్గర నుండి చెప్పుకుంటున్నాం. ఎందుకంటే కుజుడు మానసికమైనటువంటి భయాల్ని పారద్రోలేటువంటి గొప్ప గ్రహం. ఆయన తృతీయ స్థానమందు ఉండడం, ముఖ్యంగా తృతీయ స్థానం సహజైన వదేచ్ఛాద భక్ష విక్రమ సోదర అని అన్నారు. ఇక్కడ ప్రత్యేకించి ఏదైనా ఒక పని చేస్తే మనకి ఇతరులు కలిసి రావడం అనేటువంటిది గతంలో కనబడదు, ఈ కుజుడు మారేకే కనబడుతుంది. ఏదైనా ఒక కష్టకాలంలో మన వెన్నుదన్నుగా నిలిచేటువంటి వ్యక్తులు, ప్రోత్సహించేటువంటి వారు, లేదా మనకి సహాయం చేసేటువంటి వారు గతంలో కనబడరు, ఇప్పుడు కనబడతారు. ఇలా మిథున రాశికి ఒక సపోర్ట్ అనేటువంటిది కుజుడు వల్లే లభించింది. మరి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో జన్మ రవి జన్మ గురుని యొక్క దోషాలు, వ్యయస్థాన స్థిత శుక్ర దోషము, అలాగే దశమ కంటక శనేశ్వర దోషం, ఇలా అనేక రకాల దోషాలు ఉన్నాయి. కానీ కుజుడు, బుధుడు, చంద్రుడు ఈ 3 గ్రహాలు కూడా యోగిస్తూ ఉండడం ద్వారా అనేక రకాల సమస్యల నుండి, కొన్ని వాటి నుండి లౌక్యంతో బయటపడతారు. మాట మాట్లాడడం, నేర్పరితనము, అనుభవపూర్వకమైన జ్ఞానం, లేదు పెద్దలు చెప్పినటువంటి విషయాలని చక్కగా గుర్తుపెట్టుకోవడం, ఇటువంటి వాటి ద్వారా వాటి నుండి బయటపడుతూ ఉంటారు. మిగతా విషయాల్లో అప్పటికప్పుడు ఆలోచనాత్మకమైనటువంటి శక్తి ద్వారా బయటపడుతూ ఉంటారు. మొత్తం మీద అటు ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఏదైనా ఒడిదుడుకులు వచ్చినా, కష్ట నష్టాలు వచ్చినా సరే చాలా తేలిగ్గా దాటగలుగుతారు. ఉదాహరణకు మీరు చూడండి, ఇంట్లో కుటుంబ సభ్యులతోనే లేదా మిత్రులతోనే ఏదైనా ఆర్గ్యుమెంట్ వస్తూ ఉంటుంది. ఆ ఆర్గ్యుమెంట్ లో నిజంగా వాదించడానికి మన దగ్గర ఏమి మెటీరియల్ ఉండదు, అయినప్పటికీ మధ్యలో ఎవడో ఒకడు మనకి సాయం చేస్తాడు. వాడు మాట్లాడిన మాట ద్వారా మీకు ఏదో గుర్తు రావడమో, గుర్తొచ్చి మీరు చక్కగా పోటీగా మాట్లాడుతూ ఉండడం, ఇత్యాది విషయాలన్నీ కూడా మీరు చూడవచ్చు. భార్యాభర్తలు మాట్లాడుకునే ఈ చిన్న డిస్కషన్స్ దగ్గర నుండి పెద్ద డిబేట్ల వరకు ఏదైనా సరే మిథున రాశి వారికి ఇతరులు కొంత సహాయం అందిస్తారు. ఉప్పందించడం అంటారు, అంటే వాడు ఏదో ఒక చిన్న ముక్క మాట్లాడితే దాని నుండి అల్లుకుపోయి మీరు విజృంభించడం, ఇటువంటివన్నీ కూడా కనబడుతుంటాయి. కాబట్టి మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి బాగున్నది, ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా బాగున్నది. హెల్త్ మాత్రం కొంత ఇబ్బంది పెడుతుంది, నీరసము నిస్సత్వ, కొంత బద్ధకం అధికంగా ఉంటుంది, అలాగే ఏదో కొంత నీరసంగా ఉంటుంది. ముఖ్యంగా స్కిన్ ప్రాబ్లమ్స్ కి వాటికి అవకాశం ఉంటుంది. అవి మీరు ప్రతిరోజు చేసేటువంటి సూర్యారాధన ద్వారా వాటన్నిటిని కూడా మీరు తొలగించుకోగలుగుతారు. కాబట్టి ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కర్కాటక రాశి.